శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. ధనుసు రాశి వారికి జూన్ 22 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూస్తున్నట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి జరగబోతుందో తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరున్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. అలంపూర్ జోగులాంబ జ్యోతిష్యాలయం. మన గురువు గారి పేరు సీతారామరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారు అండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ధనుసు రాశి వారికి కనుక ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని ఈ రాశి చక్రంలోకి 9వ రాశి అంటారు. మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాభద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 2 పాదాలు జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టుబడినటువంటి మనస్తత్వం కలవరని చెప్పుకోవచ్చు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడును ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనైనా కానీ మొదలు పెడతారు ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలో వస్తే కనుక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలు మనం గమనించినట్లయితే మీ యొక్క స్నేహితుడిని జ్యోతిష్య మార్గదర్శనం ద్వారా కనిపెట్టి మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని అయితే చక్కబరుచుకోవడానికి మంచి ప్రోత్సాహాలను అయితే మీకు అందిస్తారు. మరొకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దాం అన్నాము అనుకుంటే మాత్రము సురక్షితమైన ఆరోగ్య పథకాలను మాత్రము మీరు పొదుపు చేసుకోండి. ఇంటి విషయాలను అయితే అనుకూలమైనటువంటి రోజైతేనే చెప్పుకోవచ్చు. పూర్తి కాకుండా మిగిలిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయడానికి చాలా అనుకూలమైనటువంటి రోజుగా ఈ రోజైతే మీకు మీ యొక్క జీవితంలో మిగిలిపోనుంది. మీ యొక్క స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు. మీ యొక్క ఆఫీస్లో ఎవరో ఈరోజు అయితే మిమ్మల్ని ఒక అందమైనటువంటి దానితో ఆశ్చర్యపరచవచ్చు. ఇక దాన్ని అయితే మీరు జాగ్రత్తగా మలుచుకోవాల్సినటువంటి రోజుకైతే ఈ రోజునైతే మీరు అయితే గుర్తుపెట్టుకోవాలి. మీకు పెట్టవలసినటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. మీకు ఈ రోజైతే మీ యొక్క జీవిత భాగస్వామి మీద ఒక అద్భుతమైనటువంటి సాయంత్రాన్ని అయితే గడపబోతున్నారు. మీ యొక్క వృత్తి ప్రకారము మీ యొక్క ఆర్థిక పరిస్థితులను అన్నింటినీ కూడా మెరుగుపరచుకోవడానికి మీరు నిత్యం కూడా నుటిన తెలుపు గంధములను అయితే ధరించండి. అంటే విభూది ఉంటుంది కదండి, అది దాన్ని ధరించడం ద్వారా మీ యొక్క ఆర్థిక పరిస్థితులు అనేవి ఖచ్చితంగా మెరుగుపడతాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున ఇటువంటి వ్యక్తి మీ యొక్క జీవితాన్ని మార్చబోతున్నారు. ఎటువంటి మలుపడి తిరగబోతుంది. దాని ద్వారా మీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూలతలు ఎటువంటి అనుకూలతలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఇటువంటి పూర్తి అంశాలు కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మరి వీడియో ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూడండి. అప్పుడైతే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ దిన ఫలితాల ప్రకారము మిమ్మల్ని ద్వేషించేటువంటి ఒక వ్యక్తి ద్వారా మీ యొక్క జీవితంలో అనేకమైనటువంటి మలుపులైతే కొన్ని ప్రతికూలమైనటువంటి ప్రభావాలు అయితే కనిపిస్తున్నాయి. దీనివలన అయితే మీ యొక్క జీవితంపై ఒక ముప్పు వాటిల్లేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కొంతమేర మీరైతే ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అనవసరమైనటువంటి గొడవల్లో మిమ్మల్ని ఇరికించడానికి వారైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని అయితే వారు రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మీరు వారి వల్ల అనవసరమైనటువంటి గొడవలు అయితే చిక్కుకొని పోలీస్ కేసుల వరకు వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీనివల్ల మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కానీ లేదంటే మీరు పనిచేసే చోట పరిసరాల్లో కానీ ఇటువంటి వ్యక్తులు ఉన్నారు. మిమ్మల్ని ఏదైనా గొడవల్లో తలదూర్చమని వాళ్ళు ప్రేరేపిస్తే కానీ మీరు మాత్రం ఎటువంటి గొడవల జోలికి వెళ్ళకండి. ఏది మంచి ఏది చెడు అనేటువంటి అవగాహన అనేది మీకు అయితే ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇక ఈరోజు దినఫలితాల ప్రకారము వ్యాపారస్తులకు కనుక మనం చూసినట్లయితే మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని అయితే ఈరోజు మీరు తీసుకోబోతున్నారు. మీ యొక్క వినియోగదారుల నుండి అయితే మీరు ఈరోజు ప్రశంసలు అయితే దక్కనున్నాయి. మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు అయితే వారు మీకు కొంతమేర మీకు అందజేస్తారు. అదేవిధంగా మీ యొక్క వ్యాపార రంగంలో మీరైతే ఒక మైలురాయిని అధిగమించుకోవడానికి ఈరోజు మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయము
మీకు పునాదిగా మారబోతుంది. అదేవిధంగా నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని కూడా మీరు తీసుకుంటారు. లోన్ల కోసం అప్లై చేసినటువంటి వారికి, ఎదురు చూసేటువంటి వారికైతే లోన్లు కూడా శాంక్షన్ అవ్వబోతున్నాయి. అది కొద్ది రోజుల్లోనే దానికి సంబంధించినటువంటి మాకు మంచి అప్డేట్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఈ విధంగా నూతన వ్యాపార సంబంధించినటువంటి వార్తను కూడా ఈరోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. మీకు ఈ సమయం అనేది చాలా అనుకూలంగా మారబోతుంది. అదేవిధంగా మీ యొక్క రాశి చెందినటువంటి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీకైతే చాలా అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయండి. మీ యొక్క పై అధికారులచే ఈరోజు ప్రశంసలు కూడా మీరు అందుకున్నారు. పెండింగ్లో ఉన్నటువంటి అరుకులన్నింటి కూడా మీరు ఈరోజు పూర్తిగా చేసుకోగలుగుతారు. దీనికి మీ యొక్క తోటి ఉద్యోగస్తుల యొక్క పూర్తి సహాయ సహకారాలు కూడా మీరు అందుకోబోతున్నారు. ఇక అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క రాశి చెందినటువంటి వారు నూతనంగా ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఇటువంటి వారి అందరికి కూడా ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకైతే రానుందని చెప్పుకోవాలి. విదేశీ వ్యాపార అవకాశాల కోసము, అదేవిధంగా విదేశీ ఉద్యోగ అవకాశాల కోసము ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో మీ యొక్క అంచనాలు తగినటువంటి ఒక మంచి అప్డేట్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకున్నటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక అదేవిధంగా ఈరోజు దినఫలిత ప్రకారము మనం గమనించినట్లయితే ఈ యొక్క రాసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఏదైనా పెద్ద పెద్ద చిక్కుల్లో ఉన్నటువంటి వారికి ఏదైనా ఒక సమస్యల నుండి బాధపడుతూ దాని నుండి బయటపడేటువంటి మార్గం లేక ఎన్నో బాధలు అనుభవిస్తూ వస్తున్నారో అటువంటి వారందరికి కూడా మీకు ఉన్నటువంటి సమస్యలకు ఒక చిక్కుముల నుండి బయటపడేటువంటి మార్గం అయితే కనిపిస్తుంది. అంటే మీరు ఒక సమస్య నుండి అయితే ఖచ్చితంగా బయటపడతారు. కానీ ఒక ఊహించినటువంటి వ్యక్తి అనుకున్నటువంటి ఒక వ్యక్తి వల్ల మీరైతే ఒక సమస్యలో చిక్కున్నటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటు విషయాలు అయితే మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఏది మంచి ఏది చెడు అనేటువంటి విచక్షణ చేసి ఏదైనా మీరు నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏది మంచి ఏది చెడు అనేటువంటి అవగాహనతో మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక మీరైతే ఏదైనా ఒక ప్రతికూల అంశాలతో బాధపడుతున్నట్లయితే మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుందండి. ఖచ్చితంగా మీకు శివారాధన చేసుకోండి. శివనామస్మరణ అస్సలు మరవకండి. మీకు ఉన్నంతలో పేదవాళ్ళకు, వృద్ధులకు దాన ధర్మాలు చేసుకోండి. తద్వారా మీకు అనుకూలమైన మార్పులు అయితే తప్పకుండా జరుగుతాయి. మరి తెలుసుదాకండి ధనుసు రాశి జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.